విశాఖలో ఆక్సిజన్ టవర్స్ కి ఆన్లైన్ డెలివరీలు బంద్ చేశారు స్విగ్గీ డెలివరీ బాయ్స్. 6 నెలల పాటు డెలివరీలు నిలిపివేసినట్లు ప్రకటించారు. కస్టమర్స్ మర్యాద లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆక్సిజన్ టవర్స్ అపార్ట్మెంట్లో తరచూ ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. విశాఖపట్నంలోని ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సీతమ్మధార ఆక్సిజన్ టవర్స్ అంశం ఇప్పుడు కీలక స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే స్విగ్గీ డెలివరీపై జరిగిన ఘటనకు సంబంధించి ఇప్పటికే నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా తరలించారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి స్విగ్గీ డెలివరీ బాయ్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆక్సిజన్ టవర్కి మేము డెలివరీ చేయమని కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది డెలివరీ బాయ్స్ ఉన్నారు. వారిని పూర్తిగా అడుగుతున్న పరిస్థితి. చెప్పండి, ఇప్పుడు ఆక్సిజన్ టవర్లోకి లోపల డెలివరీ ఇవ్వమని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? ఈ పూర్తి ఘటనకు సంబంధించి మీకు ఏ విధంగా బాధితులు మద్దతుగా ఉంటున్నారు? డెలివరీ అయితే మరి మొన్న ఘటన జరిగిన కాడి నుంచి ఆరు నుంచి ఏ డెలివరీ బాయ్ ఆర్డర్ ఇవ్వాలనుకోవట్లేదు. మళ్ళీ ఇదే ఇష్యూ మళ్ళీ రిపీట్ అయిందనుకో ఏ సంస్థ కూడా మా సంస్థ ఉన్న స్విగ్గీ సంస్థ కూడా మమ్మల్ని సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు వచ్చి ఆ స్విగ్గీ సంస్థ కూడా ఇప్పుడు అనిల్ అని కుర్రోడికి కూడా ఏ సపోర్ట్ లేదు. నేను వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుతున్నా కూడా మేము ఇంకా పై టీంకి చెప్పాలి, ఇంకా మేము చెప్పలేదని చెప్తున్నారు సార్. పూర్తిగా చెప్పండి, స్విగ్గీ నుంచి మీకు సపోర్ట్ రావట్లేదు. ఈ విధంగా డెలివరీ చేసే సమయంలో చాలామంది మీపై దాడి చేసే కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆక్సిజన్ టవర్కి సంబంధించి మీరు గతంలో ఎప్పుడైనా డెలివరీకి వెళ్ళారా? ఏంటి ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అసలు? ఆక్సిజన్ టవర్కి వెళ్ళాలంటే మినిమం 1/2 కిలోమీటర్ ఉంటుంది సార్. లోపలికి రూల్గా చెప్పాలంటే అంత దూరం వెళ్ళాల్సిన పని లేదు. వాళ్ళ కంప్లైంట్ కస్టమర్దే యాక్సెప్ట్ చేస్తాడు. మేము ఏం చెప్పినా వాళ్ళు నమ్మరు. అందుకని లిఫ్ట్ పని చేయకపోయినా పరిగెట్టుకొని పట్టుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. కస్టమరు ఇప్పుడు సపోజ్ మొన్న రైడర్ జరిగింది కదా, సపోజ్ ఏ రైడర్కి కూడా కస్టమర్తో గొడవపడేంత టైం ఉండదు సార్. ఫుడ్ వచ్చేసామనే ఉంటుంది. అందులో వాళ్ళు డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఇలా చూపించారు సార్. ఎందుకంటే యాక్చువల్గా ఏంటంటే స్విగ్గీ వాళ్ళు అంటే చాలా చులకం సార్. స్విగ్గీ వాళ్ళకి రైడర్లు అంటే అపార్ట్మెంట్లోకి లోపల పోలీసు వాళ్ళు 11 తర్వాత లోపలికి వెళ్ళొద్దని అంటున్నారు సార్. బయటకు వచ్చి కస్టమర్లు తీసుకోవాలి సార్ నైట్ టైం. ఇప్పుడు ఏంటి ప్రతి ఒక్కటి మా ఇంటి దాకా పెట్టుకొని మా డోర్ నెంబర్ పెట్టి మాకు పైకి తెచ్చి అంటారు. లోపల ఎవడో పనులు ఎవడో దొంగతనాలు చేస్తే ఈ కుర్రోళ్ళు ఫోన్ నెంబరు పక్కాగా ఫోటో ఎంట్రీ లేకుండా లోపలికి ఎంటర్ చేయట్లేదు సార్. ఏ అపార్ట్మెంట్ అని కుర్రోడు ఫోన్ నెంబరు సైన్ ఫోటో తీసుకొని లోపలికి వెళ్తున్నారు సార్. లోపల ఎవడం చేస్తే వీళ్ళందరినీ ఎంక్వైరీకి పిలుస్తున్నారు సార్. అది ఎంతవరకు కరెక్ట్ సార్? మేమైతే సార్ ఆక్సిజన్ టవర్ ప్రజెంట్ అయితే దాంతో ప్రాబ్లం వచ్చింది కాబట్టి మేము పట్టుకెళ్ళాం సార్. ఫుడ్ అనేది సెక్యూరిటీకి ఇచ్చేస్తాం. సెక్యూరిటీకి ఫోటో ఆప్షన్ పెట్టించేయండి సార్. మా డిమాండ్ 6 months వరకు ఆక్సిజన్ టవర్స్కి అనేది ఆన్లైన్ ఫుడ్ అనేది డెలివరీ చేయము. 6 months వాళ్ళకి తెలియాలి, ఆ వాల్యూ ఏంటో తెలియాలి. మినిమం రెస్పెక్ట్. మేము అన్ఎడ్యుకేటెడ్ కాదు, మేమంతా ఎడ్యుకేటెడే. మాకు తప్పని పరిస్థితుల్లో మేము చేయాల్సి వస్తుంది. బట్ వాళ్ళు అట్లీస్ట్ ఒక హ్యూమన్గా కూడా రెస్పెక్ట్ లేకపోతే ఎందుకంటే ఇంత అమానుషంగా ఇలా కొట్టడం, వెంటాడి కొట్టడం. నీ ఇంట్లో దొంగతనం చేశారా, లేకపోతే మిస్బిహేవ్ చేశాడా, ఏం చేశాడు? చిన్న అబ్బాయి, మైనర్ అబ్బాయి. అసలు అబ్బాయిని అంత చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకేమైనా చేసి ఉంటే మీరు అంతగా రియాక్ట్ అవ్వాలి, కానీ ఏం లేకుండా చిన్న బ్రదర్ అన్నందుకు అలాగంటే మేము నంబర్ ఆఫ్ మెంబర్స్ చాలామంది పెద్ద వాళ్ళు మాకు తెలియదండి. ఫోన్లో బ్రో అంటాం, వాళ్ళు ఏం అనరు. ఓకే అంటే తెలియదు కదా మనకు ఆ ఫోన్లో ఎవరో ఆయన పెద్దోరో చిన్నోదో మాకు తెలియదు. మంచి పదమే కదా మాకు బ్రో సార్. చూస్తే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళు మేము సార్ అంటాం, చాలామంది బ్రో అంటాం. చిన్నవాళ్ళని కూడా మాకు ఫోన్లో మాకు వాళ్ళు పెద్దవాళ్ళో తెలియదు, చిన్నవాళ్ళో తెలియదు, అయినా మేము వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం. ఇంతగా రెస్పెక్ట్ ఇచ్చి కూడా ఉన్నా కూడా మాకెందుకంటే ఇంత ఇది పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా ఆక్సిజన్ టవర్కి సంబంధించి 6 నెలల పాటు కూడా ఆన్లైన్ డెలివరీలు ఏవైతే ఉంటాయో ఆన్లైన్ డెలివరీ ఏది కూడా మేము చేయబోమని కూడా స్విగ్గీ డెలివరీ బాయ్స్ చెప్తున్నారు. ఖచ్చితంగా వారికి తమ కష్టం తెలిసే విధంగా చేయాలని, అందుకు 6 నెలల పాటు కూడా ఆన్లైన్ సేవలు ఏవైతే డెలివరీస్ ఉంటాయో అవన్నీ కూడా బంద్ చేసినట్టు కూడా ప్రకటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విడుదల శంకర్తో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.